నమస్కారం. వెల్కమ్ టు సీఎం టుడే. నేను సహస్ర. రేషన్ బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇవ్వాలనే ఆలోచన చేస్తుంది ఏపీ సర్కారు. లేదా బియ్యానికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. దీనిపై లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకొని నిర్ణయం తీసుకుంటారు. అసలు ఈ మార్పులు గల కారణాలేంటి? ప్రభుత్వం ఎందుకు ఇలా చేయాలనుకుంటుంది? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇవాళ తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు 15వ తారీఖు నుంచి షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ముందుకు ఒక కీలక ప్రతిపాదన వచ్చింది. ఒకవేళ ఎవరైనా రేషన్ వద్దనుకుంటే డబ్బులు ఇవ్వాలనే ఆలోచన తెరపైకి తీసుకువచ్చారు. ఆ దిశగా ప్రభుత్వం రేషన్ బియ్యం తీసుకునే విధానంలో మార్పులు చేయాలని ఆలోచిస్తుందట. బియ్యం వద్దనుకునే వారికి ఆ డబ్బులు కాకుండా అందుకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇవ్వాలని ప్రతిపాదన చేస్తుందట. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ద్వారా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 15వ తారీఖున కోనసీమ జిల్లాలో బియ్యం వద్దనుకునే వారికి డబ్బులు ఇస్తామని చెప్పారు. గత నెలలో జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశంపై చర్చ జరిగింది. లబ్ధిదారుల అభిప్రాయాలు తీసుకొని ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. ఇంతకీ అసలు ఎందుకు ఈ అంశం తెర మీదకి వచ్చిందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. జనరల్ గా రేషన్ బియ్యం అంటే కంట్రోల్ బియ్యం అనేది కొద్దిగా లావుగా ఉంటుంది. ఆ లావు బియ్యం తినాలంటే చాలా మందికి మనసు ఒప్పదు, అంత ఇష్టపడరు. తిన్న తర్వాత వాళ్ళ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగా అవుతున్నాయి. దీని వలన ఆ బియ్యాన్ని వద్దనుకొని దానికి బదులుగా అదే రేషన్ షాప్ లో చాలా మంది అంటే కొంతమందికి ₹2 బియ్యం ఉంటుంది కదా, ఆ ₹2 బియ్యం అదే రేషన్ షాప్ లో తిరిగి ₹15 నుంచి ₹16కి, ₹20కి లేదంటే ₹10కి. సో ఆ డిపెండ్ ఆన్ రేషన్ షాప్ కి సంబంధించి ఆ బియ్యాన్ని వాళ్ళకి తిరిగి అమ్మేస్తున్న సందర్భాలు చూసాం. ఇన్ని రోజులు రేషన్ డీలర్లు మాత్రమే ఈ బియ్యాన్ని కొనుక్కుంటున్నారని అనుకున్న వాళ్ళకి కాదు, ఇది ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఒక లబ్ధిదాయకమైనటువంటి పథకం అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ మీకు బియ్యం వద్దనుకుంటే, ఎందుకంటే ఈ బియ్యాన్ని ఖర్చు చేయడానికి, బియ్యాన్ని మీకు తీసుకురావడానికి దాదాపుగా ₹10 నుంచి ₹15 ఖర్చు చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి అదే డబ్బులు మీరు వద్దనుకుంటే తిరిగి మీరు అదే డబ్బులు రిటర్న్ కమ్మేసుకుంటే ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాం అన్నట్టు కూడా ప్రభుత్వం చెప్పింది. అందుకే అదే రేషన్ డీలర్లకి ఆ డబ్బులు ఇప్పటి వరకు తిరిగి ఇచ్చిన సందర్భాలు కొన్ని రేషన్ షాపులలో ఆ డీలర్ దగ్గర చూసాం. అయితే ఇప్పుడు డబ్బులు రిటర్న్ ఇవ్వకుండా కనీసం మీకు దానికి తగ్గట్టుగా బియ్యానికి బదులుగా నిత్యావసర సరుకులు, ఉప్పు కావాలంటే ఉప్పు, చక్కెర కావాలంటే చక్కెర, పప్పు కావాలంటే పప్పు, లేదంటే ఇంకేమైనా మనకు కావాల్సిన గ్రాసరీస్, నూనెస్ గాని అవి గాని వీటన్నిటిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది ఆంధ్రప్రదేశ్. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS లో రేషన్ బియ్యం తీసుకోకపోవడం వలన డబ్బు వరుసగా ఇస్తుందని అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. కానీ గతంలో వైట్ కార్డ్ అంటే సాధారణమైన PDS రేషన్ కార్డు ఉన్నవారు బియ్యం తీసుకోవాలని అనుకోకపోతే పరిమిత ప్రాంతాల్లో క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ను వినియోగదారులు కోరితే ప్రారంభించినట్లు కూడా ప్రణాళికలున్నాయి. ఒకవేళ ఈ పథకం ప్రవేశం పెట్టి కొన్ని జిల్లాల్లో పిలట్ ఫేజ్ లో అమలు చేయబడింది అన్నమాట. ఉదాహరణకు విశాఖ గాని, గుంటూరు గాని, కాకినాడ, నంద్యాల, అనకాపల్లి ఇలాంటి జిల్లాల్లో ఇది ప్రవేశపెట్టాయి. కొన్ని దగ్గర చేస్తున్నారు. బియ్యం మాత్రం వాళ్ళు తినకపోతే నేను చెప్పాను కదండి, ₹12, ₹15, ₹16, ₹10 ఆ రేట్ లో క్యాష్ ని వాళ్ళు అక్కడే పొందవచ్చు. కానీ ఇది స్వచ్ఛందంగా అంటే మీరు ఖచ్చితంగా చెయ్యాలి అనే ఒక డిమాండ్ అయితే ఎక్కడా లేదు. ఈ పథకం జాతీయ ఆహార భద్రత చట్ట ప్రకారమైనటువంటి NFSA కింద జరుగుతున్నటువంటి ప్రామాణికంగా ఉంటుందన్నమాట. అయితే అమలు చేయాలంటే చట్ట సవరణ అవసరం ఉన్న చర్చ కూడా జరుగుతుంది. ఇక ప్రస్తుత ఏపీ ప్రభుత్వం సంపూర్ణ స్థాయిలో వాక్పత్ర సంస్కరణ లేదా డబ్బుల బదిలీ DBT విధానాన్ని అందుబాటులోకి పెట్టలేదు. కానీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం స్వచ్ఛందంగా బియ్యం తీసుకోవాలనుకునే వారికి ఈ పాలట్ ప్రాజెక్ట్ లో క్యాష్ ఇవ్వడం జరిగింది. కానీ అది పూర్తి స్థాయిలో వ్యవస్థగా స్థాపించబడే స్థాయికి అయితే లేదనమాట. ఇక మీరు ఎక్కడ ఎటువంటి ఏ జిల్లా ఎక్కడ ఏ గ్రామం అనే దగ్గర మీరు బియ్యంతో పాటు డబ్బు కావాలనుకుంటే స్థానిక సివిల్ సప్లై శాఖ లేదా మీ గ్రామ వార్డు అధికారికంగా సంప్రదించుకోవచ్చు. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఏపీలో ఆగస్టు 2025 నుండి కొత్త విధానాలు మొదలవుతున్నాయి కాబట్టి రేషన్ షాపుల ద్వారా పంపిణీ, బయోట్రిక్ చేయించే సమయాలు కానీ, ఇంటి వద్ద వృద్ధులు, వివిధ ఉద్యోగుల రేషన్ డెలివరీ మొదలైనవి అమల్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ బియ్యంపై కిలోకి ₹46 ఖర్చు చేస్తున్న విషయం తెలిసిందే. ఎక్కువ మంది లబ్ధిదారులకు బియ్యం తీసుకొని ₹10 నుంచి ₹11 బయట వ్యక్తులకు అమ్మేసుకుంటున్నారు. అదేదో మాకే అమ్మేసేయండి అని వాళ్ళు చెప్తున్నారు. పేదరికాన్ని గుర్తించడానికి రేషన్ కార్డు ముఖ్యమని చెప్పాలి. కార్డు ఉంటేనే ప్రభుత్వ పథకాలకు అర్హులు. ప్రభుత్వం ఇచ్చిన రేషన్ కార్డును ప్రభుత్వ పథకాలైన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్య సేవలు వంటి వాటి కోసమే ఉపయోగిస్తున్నారు. మరి ఈ క్రమంలో బియ్యానికి బదులు ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందుకే
ఎక్కువ మంది బియ్యం అవసరం లేకపోయినా సరే రేషన్ కార్డు తీసుకుంటున్నారు. సంక్షేమ పథకాల కోసం నిజమైన పేదల్ని గుర్తించడం బియ్యం కార్డుగా మార్చారు. ఇక ప్రభుత్వ శాఖలు ప్రభుత్వం అందించే పథకాలకు అర్హులను ఎంపిక చేయడానికి 6 స్టెప్స్ వాలిడేషన్ విధానాన్ని అమలు చేస్తుంది. దీనికోసం బియ్యం కార్డును పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పేరు మారిన బియ్యం కార్డుకు డిమాండ్ తగ్గలేదు అని అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీద 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 30% కుటుంబాలకు అంటే దాదాపుగా 44 లక్షల మందికి రేషన్ బియ్యం ఆధారంగా ఉంది. వీరిలో మిగిలిన 70% మందికి బియ్యం అవసరం లేకపోయినా బియ్యం కార్డు అవసరం అంటున్నారు. దీంతో ప్రభుత్వం పంపిణీ చేసిన బియ్యాన్ని బయట వ్యక్తులకు అమ్మేయడంతో రేషన్ మాఫియా విస్తరించింది. అలాగే ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లింగ్ చేసినటువంటి తర్వాత పేదలకు పంపిణీ చేస్తుంది. ఇలా చూస్తే ధాన్యం కొనుగోలు, రవాణా ఖర్చుతో పాటుగా కమిషన్ కలిపి కిలో బియ్యానికి 46 రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు లెక్క తీసుకొచ్చారు. మరి రాష్ట్రంలో మొత్తం మీద 1.46 కోట్ల కార్డుల్లో 90 లక్షల మందికి కేంద్రం ఉచిత బియ్యం అందిస్తోంది. మిగిలిన 56 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 6,193 కోట్లు ఖర్చు చేస్తుంది. ఈ లెక్కన చూస్తే కుటుంబంలో 4 సభ్యులు ఉంటే కనుక 20 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ప్రభుత్వానికి 926 రూపాయలు ఖర్చు అవుతుంది. అందుకే ప్రభుత్వం ఈ డబ్బుకు బదులుగా నూనె, కందిపప్పు, ఇతర నిత్యావసరాలు ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ఇన్ కేస్ మీరు కనుక రేషన్ అది అంటే వైట్ కార్డు రేషన్ కార్డు తీసుకునే అర్హులలో కనుక మీరుంటే, మాకు నిజంగానే మీకు బియ్యం అవసరమైతే ఏ సందర్భాల్లో మీరు బియ్యాన్ని రిటర్న్ ఇచ్చినట్టుంది, లేదంటే తీసుకున్న తర్వాత వాళ్ళని అమ్మేయడం జరిగిందో మీ అభిప్రాయాన్ని లేదంటే మీ అనుభవాన్ని మాతో తప్పకుండా షేర్ చేసుకోండి.